నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం, న్యాయం చేస్తామని కూటమి నేతల భరోసా. కేబుల్ రమణ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి, 62వ జయంతి సందర్భంగా సీతంపేటలో ఘన నివాళులు. మోరంపూడి సర్వీస్ రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం, 3.40 కోట్లతో శంకుస్థాపన చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రియాంక మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి, వైసీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్. ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరపాలి, కూటమి ప్రభుత్వంపై మార్కాని భరత్ రామ్ ఫైర్. మెడికో ప్రియాంక కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని, ఖచ్చితంగా ఆ ఇద్దరు నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి కూటమి నేతలుగా తాము బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి సిటీ రూరల్ అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడారు. ఈ ఘటనలో ప్రియాంక మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున 20 లక్షలు, జీఎస్ఎల్ యాజమాన్యం నుంచి 20 లక్షలు అందజేశామని, ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా నిలబడతామన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారని, ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడానికి చూడవద్దని, బాధిత కుటుంబానికి న్యాయం జరగడమే అందరి లక్ష్యం కావాలన్నారు. సమావేశంలో గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రి శ్రీనివాస్, అడబాల రామకృష్ణ, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. కానీ చట్టం అనేది ఉంది కాబట్టి తప్పకుండా చట్టపరంగా ప్రియాంక గారికి కానీ వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి కూడా జరగకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. జిఎస్ఎల్ యాజమాన్యాన్ని కూడా కోరడం, వారు కూడా 20 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం ఆ కుటుంబానికి అందజేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా మేమందరి తరఫున జిఎస్ఎల్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే సోదరులు వాసు గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తామన్నారనే విషయాన్ని. అందరూ మానవతా దృక్పథంతో ఈ విషయం పైన ముందుకు వెళతా ఉన్నారు. ఎవరైతే డాక్టర్ ప్రియాంక తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు కోరినట్టుగా దయించి ఈ విషయంలో ఎవ్వరూ రాజకీయాలు చేయొద్దు, అందరి లక్ష్యం ఒకటే కావాలి, ఆ నిందితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి, విచారణ వేగవంతంగా జరగాలి. డాక్టర్ ప్రియాంక అకాల మరణం చాలా బాధాకరం. ఒక పేద మధ్యతరగతి సంబంధించిన అమ్మాయి ముంత చదువు కోసం రాజమహేంద్రం వచ్చి కొంతమంది చేసిన పొరపాటు వల్ల మరణించడం మనందరికీ బాధాకరం. రాజమహేంద్రవరానికి కూడా చాలా బాధాకరం. వైద్య విద్యార్థినిగా ఒక మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో సినిమా చూడటానికి వచ్చి అక్కడ తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళే,
తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు అనవసరమైన ఆందోళన సృష్టించి కారుతో గుద్దడం వల్ల అమ్మాయి హెడ్ ఇంజరీ అయ్యటం, కోమాలకు వెళ్ళిపోవడం, 3 రోజుల తర్వాత మరణించడం చాలా బాధాకరం. ఇక్కడ సందేహాలు అక్కర్లేదు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ వైసీపీ సీనియర్ నాయకుడు నండూరి వెంకట రమణ కేబుల్ రమణ 62వ జయంతి వేడుకలు స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల వద్దనున్న ఆయన విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంస్మరణ సభ నిర్వహించారు. కేబుల్ రమణ మిత్ర బృందం కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆయన సోదరుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నండూరి సుబ్బారావు, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, నండూరి శాంతిశ్రీ, బ్రాహ్మణ సంఘం నాయకులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, బామిడిపల్లి వెంకటరమణమూర్తి, నాయకులు బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, దినేష్ కుమార్, వీర గోవిందు, వీరబాబు, బిక్కిన రవి, సాయిబాబా, మెట్ల యేసుపాదం, దేశిరెడ్డి బలరామనాయుడు, గార్లపాటి సూర్యనారాయణ, వాసంశెట్టి గణేష్, తాళం శ్రీను, పొన్నాడ పోలారావు, కుక్క తాతబ్బాయి, సబ్బిశెట్టి రాంబాబు, దిడ్డి సూరిబాబు, రమ, దుర్గా, రమామణి, ఆటో సత్యబాబు, బొట్ల సురేష్, శివ, శంకర్, సత్తిపండు, సారిపల్లి శ్రీను, జగదీష్, మారిశెట్టి సత్యనారాయణ, శర్మ, కొమ్మోజు రాధాకృష్ణ, మద్దుకూరి బుజ్జి తదితరులు నండూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. మా కుటుంబంలో కానీ మీ అందరి మధ్య కానీ లేడీ గారిని తమ్ముడు కేబుల్ రమణని మనం మర్చిపోలేకపోతున్నాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రమణ జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ రమణ ఏదైతే మనందరికీ వదిలి వెళ్ళాడో అంటే సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడాలి, సొసైటీలో మనకంటూ ఒక ముద్ర రావాలి, ఎవరు కూడా ఇక్కడ ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచించేవాడు. అటువంటి వ్యక్తి ఆ ఆలోచనే ఇంతమందిని ఇక్కడికి చేర్చింది. అంటే వాళ్ళలో ఉన్న మానవత్వం కానీ, మంచితనం కానీ, కష్టంలో ఆదుకునే ఆలోచన కానీ, ఎవరికైనా ఇబ్బంది వస్తే తన ఇబ్బందిగా భావించి ఆ ఇబ్బందిని తొలగించడానికి తను చేసిన అనేక ప్రయత్నాలు కూడా నాకు తెలుసు. మేమందరం రమణతో ఎలాగా గడిపామో, ఎలా సంతోషంగా ఉన్నామో, బాధల్లో ఉన్నామో అన్నీ పక్కన పెడితే ఎప్పుడు కూడా రమణ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏదైనా కష్టం చెప్పుకుంటే అది ఏ కష్టమైనప్పటికీ కూడా ఓ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎలా చేస్తాడంటే అది ఎవరు చెప్తే కొండలరావుతో మాట్లాడితే అవుద్దా, లేదా ఎక్కువతో మాట్లాడితే అవుద్దా, ఎవరితో మాట్లాడితే అవుద్ది, అవన్నీ కూడా తను ఆలోచన చేసి ఏది అతని వల్ల పని కాకపోతే తనే వ్యక్తిగతంగా వాళ్ళని ఆదుకునే క్యారెక్టర్ కూడా ఉన్నది. అంటే తను కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలడు కానీ యూజ్గా చేయలేకపోయినప్పటికీ కూడా ప్రయత్నం అయితే చేసేవాడు. ఎంతమందికి ఎన్ని రకాల సహాయం చేశాడో మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తనని గుర్తు చేసుకోవడం, ఆ గుర్తు చేసుకునే నేపథ్యంలో తనతో గడిపినటువంటి ప్రతి క్షణాన్ని కూడా మనం ఆ మెమరీస్లో ఉండిపోవడం. అంతేకాకుండా ఆ కుటుంబం కూడా ఇవాళ మంచి అల్లుళ్ళు, ఇద్దరు కూతుళ్ళతో ఉన్నటువంటి రమణ కుటుంబం. ఇద్దరు అల్లుళ్ళు కూడా బంగారం లాంటి అల్లుళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా హై ప్రొఫైల్తో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్. అటువంటి వాళ్ళు మరి రమణ ఉండి వివాహం చేయించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నప్పటికీ కూడా వారికి దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళీ రమణ రూపంలోనే దేవుడు ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. కూడా రమణ అందరికీ ఆప్తుడు, ఆపద్బంధువు అంటారు కదా, ఆపద్బంధువుడు, మంచి ఆత్మబంధువు. కారణం ఏంటంటే వాడు ఒక కేబుల్ రంగమే కాకుండా ఇసుక, కేబుల్, పెద్ద రకంగా వ్యవహారాలు సెటిల్ చేయడం, సేవా కార్యక్రమాలు, అలాగా అన్ని రంగాల్లోనూ తనకంటూ పాత్రను పోషించుకుని ఇప్పుడు ఇసుక వాళ్ళకి వస్తే ఇసుక రమణ, కేబుల్కి వస్తే కేబుల్ రమణ, సీతంపేట రమణ, అంటే ఎక్కడ దేంట్లో ఉంటే దాంట్లో ఆ చెరగని ముద్ర వేసుకున్నటువంటి మంచి వ్యక్తి. అందరికీ సహాయం చేస్తూ ఎప్పుడూ నవ్వుతూనే జీవితాన్ని గడిపాడు. ఇద్దరు పిల్లలు అదృష్టం కొద్దీ అల్లుళ్ళు, మంచి అల్లుళ్ళు దొరకడం. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఏమో కన్సీవ్ అవ్వడం, రెండో అమ్మాయికి ఏమో ఒక పాప మనవరాలు పుట్టడం. మరి చాలా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆడి మంచితనమే వాళ్ళని వేళ కాపాడుకుంటూ వచ్చింది.
ఆ అమ్మాయి శాంతిశ్రీ కూడా కొద్దిగా ఇప్పుడే తేరుకుని నిదానంగా ఇంట్లో కూర్చుని పిల్లలు చూసుకుంటూ ఉంది. అలాగే మా సౌజీ కానీ సుబ్బారావు కానీ శివ ఆ ఫ్యామిలీ కూడా పూర్తిగా వాళ్ళకి అండదండల కింద ఉంటూ వెన్నుదన్నుగా ఉంటూ ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఇంట్లో మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా పూర్తిగా దగ్గరుండి సుబ్బారావు పెద్దన్న పాత్ర పోషిస్తూ వాళ్ళకి అందిపుచ్చేలాగా తీసుకొచ్చినందుకు సుబ్బారావు కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే ఈరోజు బంధాలు మనకు తెలుసు ఎలా ఉంటాయో. అయిపోయిన వెంటనే ఆస్తులో లేకపోతే ఇంకో గొడవలో ఉన్నా కూడా వాడు చనిపోయినా సరే ఆ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నందుకు సుబ్బారావుని మా అందరి తరఫున కూడా అభినందిస్తూ, మరి అలాగే సుబ్రహ్మణ్యం గురించి కూడా సుబ్రహ్మణ్యం కూడా ఆడికి అక్కడ ఫ్లాట్ కొనిపించి అందులో కూర్చోపెట్టి వాడు చెడిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే సుబ్రహ్మణ్యం కానీ సుబ్రహ్మణ్యం అల్లుడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా పక్కన ఆ రోజు ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఉండడం, అలాగే వాడికి మంచి చెడు ఎలా నడవాలో కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సుబ్రహ్మణ్యం గారు పూర్తిగా అడ్డుపెట్టుకున్నాడు ఆఖరి 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ. మరి కేబుల్ రావణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కారణం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనం వాటికి ఒక సంస్కృతి ఉంది. కొండలరావు గారి దగ్గర నుంచి కూడా పార్టీలు ఏదైనా కూడా ఆ ఎలక్షన్ వరకే మాత్రమే తప్ప మిగతా రోజులందరూ కూడా కలిసి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. మరి కేబుల్ రావణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికే కష్టం వచ్చినా సరే సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వం. మరి అందు గురించే ఇప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మరి అందరి హృదయాల్లో కూడా ఆయన ఉన్నారు. మరి ఆయన యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేబుల్ రావణ్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కొండలరావు గారికి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నట్టే ఉంది నిజంగా. కేబుల్ రావణ్ మిత్రమండలి కానీ కొండలరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఇంకా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం అన్నది వాళ్ళ స్నేహానికి నిజంగా వీళ్ళందరికీ పాలరావు కానీ వీళ్ళందరికీ గ్రేట్ అని చెప్పాలి. ఇలా స్నేహితులు కూడా ఎవరు లేరు ఈ రోజుల్లో. అంత స్వార్థపరులుగా మారిపోతున్న సమాజంలో స్నేహం అంటే ఇలా ఉండాలని కూడా చూపించారు. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుని ఒకళ్ళకి ఒకళ్ళు ఆసరగా నిలబడి ఒకరికొకరు దన్నుగా నిలబడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆ కుటుంబాలకి వెన్నుదన్నుగా నిలిచే స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు. మన పురాణాలు చూస్తూ ఉంటాం. ఏదో కర్ణుడు దుర్యోధన స్నేహం, లేకపోతే కొంతమంది కుచేరుడు కృష్ణుడు, ఇట్లా చాలా అరుదుగా ఉంటాయి. ఇది సీతంపేట చాలా డిఫరెంట్. దాంట్లో వీళ్ళందరూ కూడా కొండలరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఒక ఐకాన్స్గా చెప్పచ్చు స్నేహానికి. గారు మనందరి మధ్యన భౌతికంగా లేకపోయినా వారి పుట్టినరోజుని మనందరం వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇంతమంది అభిమానులు వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొన్నారంటే వారి యొక్క విశిష్టత మనందరికీ తెలుస్తుంది. అలాగే రమణ గారు, నేను పేపర్ మిల్లో పనిచేసేటప్పుడు మొట్టమొదటి కేబుల్ వేసినప్పుడు రమణ గారు సూర్యనారాయణ గారు మా దగ్గరికి వచ్చి పేపర్ మిల్లో కేబుల్ వేయాలి, వేద్దాం, మా తరపున వేద్దాం అని చెప్పినప్పుడు వారితో కూడా నేను పనిచేయడం, వారికి పర్మిషన్స్ కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి గత బహుశా 20 సంవత్సరాల పైనుంచి 30 సంవత్సరాల దగ్గరగా మాకు అనుబంధం ఉంది రమణ గారితో. అలాగే తదుపరి కాలంలో నా అదృష్టం రమణ గారు ఉన్న అపార్ట్మెంట్లోనే నేను కూడా అపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ ఉండడం, ఆయనతో కలిసి అక్కడ రోజు ఉండడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారని చాలా తక్కువ మందికి తెలుసు. కేబుల్ రమణ అనే పిలిపించుకుంటూ ఆయన కుటుంబంలాగే అందరినీ కూడా మమేకం చేసుకుని అందరికీ మంచిగా నవ్వుతూ పలకరిస్తూ తనకి చేతనైనటువంటి సహాయాన్ని అందించి ఈ రోజున ఎంతమంది మనసులో నిలిచిపోయాడంటే ఆయన భౌతికంగా లేకపోయినా అందరూ కూడా ప్రతిక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయన యొక్క జయంతి వర్ధంతుల కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అలాగ జనాల మనసులో నిలిచిపోయే విధానంగా ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను ఒక 35 సంవత్సరాలు బట్టి ఫ్రెండ్స్. మేము ఆయన ఒక కుటుంబ సభ్యుల్లాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రమణ లేడు అనే దాన్ని మేము ఇప్పటికీ కూడా
జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంతకంటే ఇంకా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. సగం సమస్య తీరిపోయేది, ఆ రకంగా ఉండేది ఆయన చెప్పే మొదటి 2-3 కబుర్లు కూడా. కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు లేకుండా ఉండడం మనకి విచారకరం, దురదృష్టకరం. అయినా మన జీవితాల్లో మనలో శాశ్వతంగా పలుచుకున్న ముద్ర రావణమాయ. మేమందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కార్పొరేటర్లుగా గెలిచినప్పుడు కూడా ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పుదలు జరిగితే మమ్మల్ని గదిని చెప్పగలిగే హక్కు ఒక అన్నయ్యలాగా మమ్మల్ని అందరినీ కూడా మందలించి ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో కానీ, ఏదైనా దైవ కార్యక్రమాల్లో కానీ, ఈ శివరాత్రి అని ఇలాగా కొన్ని కార్యక్రమాలు అన్నింటిలో కూడా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ కూడా మేము భక్తులకి చేయడం కానీ, బయట సహకారాలు చేయడంలో కానీ అన్నింటినీ కూడా ముందుండేవాడు. మేము ఏ కార్యక్రమం అయినా ఏదైనా పని తలపెడితే మేము అందరూ కూడా ముందు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ముందండి నడిపేవాడు. మరైనా జన్మదినం జరపడం ఎంతైనా సముచితం. అయితే ఆయనతో పనిచేసిన వారు అందరూ కూడా పని చేయించుకున్నవారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, సోదరు లాంటి సుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద అటు ఇటుగా అప్రోచ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులకు 3.40 కోట్ల అంచనా వ్యయంతో మంగళవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తుంది అనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం, పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి మోరంపూడి ఫ్లైఓవర్ ఒక నిదర్శనమన్నారు. గత పాలకుల విధ్వంసకర పరిపాలన కారణంగా అనేక అభివృద్ధి పనులు అస్తవ్యస్తమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందులో మోరంపూడి ఫ్లైఓవర్ సమస్య కూడా ఒకటని అన్నారు. గతంలో కాంట్రాక్టర్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం, కమిషన్ల కోసం వేధింపులకు పాల్పడటంతో ఆయన భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కాంట్రాక్టర్తో పనులు కొనసాగించే అవకాశం కల్పించామని, అయితే అప్పటికే ఎదురైన పరిస్థితుల కారణంగా ఇక పనులు చేయలేనని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జోక్యం చేసుకుని పాత కాంట్రాక్టర్ను టెర్మినేట్ చేసి కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియను చేపట్టారని వివరించారు. పలు ప్రాంతాల్లో పనులు చేసేందుకు సుమారు 7.50 కోట్ల మేరకు టెండర్లు వచ్చినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నదానికి ఈ మోరంపూడి ఫ్లైఓవరే నిదర్శనం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రం అడుగులు వేస్తూ ఉంది. గత పాలకుల యొక్క విధ్వంసకరమైన పరిపాలనలో అనేకమైనవి ధ్వంసమై ఉన్నాయి, ఇబ్బందులు పడి ఉన్నాయి. అందులో ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్. కాంట్రాక్టర్ని వేధింపులు, కమిషన్ల కకృతికి భయభ్రాంతులు గురి చేశారు. కూటమి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ పనులు చేస్తాడేమో అని అవకాశం ఇచ్చున్నాం. కానీ అప్పటికే అతన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకువెళ్ళడం, అతను ఇంక నేను చేయలేనని చెప్పిన తరుణంలో గౌరవ ఎంపీ గారు కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేసి కొత్త వర్క్కి టెండర్లు పిలిచి ఈ రోజున అధికారికంగా ప్రారంభం చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ల్యాప్సెస్ అయినాయి. చిత్తశుద్ధి లేక కాదు, సుమారు 7.5 కోట్లతోటి ఈరోజు టెండర్ రావడం జరిగింది. ఉండ్రాజవరం, మరొకటి జొన్నాడ, అలాంటిది మూడవది మోరంపూడి. కేవలం మోరంపూడిలోని ఫ్లైఓవర్కి అటు ఇటుగా సర్వీస్ రోడే 3.5 కోట్లతోటి ఈ రోజున పనులను అధికారికంగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. చింతకాయలు రాలే సమయంలో మంత్రాలు చదివితే అది నా వల్లనే రాలి అని చెప్పే మనుషులు తయారయ్యారు. ఆ గొడ్డల పార్టీ వాళ్ళు క్రెడిట్ చోరీలోని వారికి వారే సిద్ధహస్తులు అయిపోతా ఉన్నారు. రాజమహేంద్రవరంలో ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక కుటుంబాన్ని మాల్ యాజమాన్యం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు.
మహిళలు, విద్యార్థులు ఆధ్వర్యంలో ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రియాంకను కారుతో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన 2 యువకులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో వీధికొక బెల్ట్ షాపు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయన్నారు. యువజన నేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ మాల్లోకి తాగుబోతులు వచ్చి వీరంగం సృష్టించడం, గేటు వద్దే ప్రియాంకను కారుతో పలుమార్లు ఢీకొట్టడంతో ఆమె ప్రమాదం బారిన పడిందని, కనీసం మానవత్వం కూడా లేకుండా మాల్ యాజమాన్యం ప్రవర్తించడం, కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు నందపు శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, సంకీస భవానీప్రియ, బీసీ మహిళా నాయకురాలు బర్ల సీతారత్నం, సరితారాణి, నీలి ఆనంద్, తగరం సోము, విజయ్, పలువురు యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఇంత పెద్ద విషాదం ఇక్కడ జరిగితే వారి కుటుంబాన్ని పరామర్శించడం కానివ్వండి, వారు వచ్చి బయటకు వచ్చి ఒక 4 మాటలు వారి కుటుంబానికి ధైర్యం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించడం అనేది మానవత్వం. ఆ మాత్రం కూడా మానవత్వం లేనటువంటి వీరి విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం వారిని పరామర్శించకపోను ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది బయట జరిగింది అని చెప్పడం ఇంకా దురదృష్టకరం. పైన తాగేసి వచ్చి ఒక 2 వ్యక్తులు గొడవ పడితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారితో గొడవ పడటం జరిగింది. ఆ సెక్యూరిటీ వారు తరుముకుంటూ వస్తే ఇక్కడ ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో తను అన్యాయంగా ఒక ఆడబిడ్డని కడుపును పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం వ్యాపారం చేసుకుంటాం. నిజంగా వాళ్ళు ఏ రకమైనటువంటి బాధను అనిపిస్తున్నారో తలుచుకుంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇళ్ళ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. మీ ఇళ్లలో ఇటువంటి సంఘటన జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆడవిడ హోమ్ మినిస్టర్గా ఉండి ఈ రకమైనటువంటి సంఘటనలు జరగవచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాకతాళీయంగా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇప్పటివరకు వెళ్ళలేదు? ఓ పొట్టేలు నరికారని చెప్పేసి పెద్ద అడావుడు చేసి రప్ప అని అడావుడు చేశారే. ఇవాళ ఒక ఆడపిల్ల ఇక్కడ చనిపోతే కూడా మీకు ఎందుకు మనసు కరగట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తగిన రీతిలో న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయనట్టయితే ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి బుద్ధి చెప్పే విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఉద్యమించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి తెలియజేస్తుంది. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరిపితేనే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని, ఎవరి ప్రమేయం ఉందో తేలుతుందని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ స్పష్టం చేశారు. ఈ నెల 3వ తేదీన ఆమెను కారుతో గుద్ది తీవ్రంగా గాయపరిస్తే 6వ తేదీ వరకు ఎందుకు బయటకు రాకుండా చేశారని ఆయన నిలదీశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు విషయంలో ఆయన కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. 3 రోజుల పాటు ఘటనను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఆగస్టు 3న ఘటన జరిగితే ఆగస్టు 6న మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపించారని నిలదీశారు. నిందితులు పరారీలో ఉన్నారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా? ఇంత దారుణమైన ఘటనను ప్రమాదంగా ఎందుకు చూపించారు అని ప్రశ్నించారు. ఘటనను అణచివేయడానికి రాజకీయ ఒత్తిడి ఉందా? నిజాలను దాచేందుకు ప్రయత్నం జరిగిందా? ప్రజలకు పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలు బయటపెట్టే వరకు వైసీపీ తరపున ప్రియాంక కుటుంబానికి తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఈయన డిఎస్పీ అంటాడు చిన్న యాక్సిడెంట్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు ఇది హిట్ అండ్ రన్, కేవలం హిట్ అండ్ రన్ మద్యం మత్తులో అంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? మనం సమాజంలో ఉన్నామా? సిఏ అంటాడు, పాపం ఆయన వాళ్ళు గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటాడు. అసలు 3 రోజులు కాన్స్పిరసీ ఏం జరిగింది? బేరం తెగలేదా 3 రోజులును? 3 రోజులు ఎక్కడ పెట్టారు? ఈ నిందితులు ఎక్కడున్నారు? ఇది కదా తేలాల్సింది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. దీని వెనకాతలు ఎవరున్నారు అనేది బయటకు వస్తే, మీ ప్రభుత్వ పెద్దలే కనుక దీని వెనకాల ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేకమేడలా కూలిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు. మీరు ఇప్పుడైనా స్పందించి
నిజాలు ఏంటనేది ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. ఇదేమి సామాన్యమైన ఇష్యూ కాదు. దీన్నేమి మేము అంత ఈజీగా మేమే వదిలే రకం కాదు. ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము, హైకోర్టులో కేసే ఇస్తాము. అవసరమైతే మా నాయకుడిని సంప్రదించి మేమంతా కూడా ఖచ్చితంగా అవసరమైతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం. ఈ జరిగిన అంశాలు గవర్నర్ దగ్గరికి వెళ్తాం. ఏంటండి ఇది ఏమన్నా సామాన్యమైన అంశమా? ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే ఆడు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మీరు సిఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. అసలు సిఐని కూడా అక్యూజ్డ్ కింద పెట్టండి. అసలు సిఐకి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఎవరు మాట్లాడారు, అతన్ని కూడా ఎంక్వైరీ చేయండి. రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి రోడ్డులోని ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులు సృజనాత్మక శాస్త్రీయ ఆలోచనలు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ నెల 15-16 తేదీలో గ్రాండ్ ఎడ్యు ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఏలేటి రవిబాబు వెల్లడించారు. పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆగస్టు 15-16వ తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన విద్యార్థుల వినూత్న ప్రాజెక్టులు, నమూనాలు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకులతోనే సాగుతోందని, పిల్లలకు సరైన విధంగా ఆటలు, వారిలో ప్రతిభను వెలికితీసేందుకు చేపడుతున్న ప్రయత్నాలు శూన్యమన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, నూతన ఆలోచనలు, ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పాఠశాల ప్రిన్సిపల్ శేషగిరిధర్ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు అందరూ హాజరై ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో డీన్ హర్షిణిదేవి, సైదాబాను, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రాపర్గా కొంచెం కమ్యూనికేట్ అయితే జెన్యూన్గా చాలామందికి ఉపయోగపడుతుందండి. దాని గురించి ఈ ఫెయిర్ పెట్టాము. ఇది 15వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుందండి. 2 రోజులు ఓపెన్ అందరికీ, పబ్లిక్ కూడా. లాస్ట్ ఇది మేము 10-11 ఇయర్స్ క్రితం ఒకసారి చేసాము సైన్స్ ఫెయిర్. అప్పుడు దగ్గర 5,000 to 6,000 క్రౌడ్ మాకు బయట నుంచి రావటం అన్నీ జరిగినాయి. చాలా గ్రాండ్గా జరిగిందండి. తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో మేము చేయలేదు, బయట ఎక్కడా చూడలేదు. చిన్న ఫెయిర్స్ చేసాం. కానీ ఇప్పుడు అంతకు మించి మేము దగ్గర వర్కింగ్ మోడల్సే 100 పైన ఉన్నాయండి, 100 పైన. ఇవన్నీ కూడా అంటే చాలా నాలెడ్జబుల్గా ఉంటాయి, చాలా అప్డేటెడ్గా కూడా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఆ సిస్టంలో ఇప్పుడు ఎవరు స్కూల్ లెవెల్లో ఎవరు చేసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అది మీరు అందరూ కూడా సహకరిస్తే పబ్లిక్కి తెలుస్తుంది, మీరు అంటే అందరికీ తెలియపరిచిన వాళ్ళు అవుతారు. కొంచెం చాలామంది పిల్లలకి అంటే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మినిమం 3 to 4 hours పడుతుందండి. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్స్ మేము డివైడ్ చేయమని అంటున్నాం. పర్టికులర్ కొన్ని క్లాసెస్ కొన్ని ఇవిని అవి డివైడ్ చేస్తే మట్టుకి ఒక 2 hours మినిమం టైం స్పెండ్ చేసేలాగా ఉంటుందండి మొత్తం అంతా. అంటే మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు డౌట్స్ అడగొచ్చు, వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తారు. ఒక సిస్టమేటిక్ మేనర్లో చాలా బాగుంటుందండి అది. సో సైన్స్ ఫేర్ని కూడా క్వాంటమ్ యుఫోరియా, దానికి కావాలనే ఆ పేరు కూడా పెట్టామండి. క్వాంటమ్ అంటే ఇట్స్ ఎ బిగ్ లీప్, ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం. చిన్న వాటిలతో పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం. అట్ ద సేమ్ టైం యుఫోరియా అంటే హ్యాపీనెస్. సో ఈ బిగ్ లీప్ పిల్లలందరూ చిన్న విషయాల నుంచి మంచి సొల్యూషన్స్ని తెలుసుకుని పెద్ద హ్యాపీనెస్ పొందాలని. అయితే ఇందులో ఏమేమి చూపిస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఇది ఒక స్టేట్కి సంబంధించో ఇండియాకి సంబంధించో కాదు, ప్రపంచానికి సంబంధించిన గోల్స్ అన్నిటిని మేము బేస్గా తీసుకుని మొత్తం మా ప్రాజెక్ట్స్, సార్ చెప్పిన 100 వర్కింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం ప్రాజెక్ట్స్ అయితే 300 పైగా ఉన్నాయండి. వర్కింగ్ ప్రాజెక్ట్స్, మేజర్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి సార్కి పెద్ద ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ ఒక 100+ ఉన్నాయన్నమాట. సో టోటలీ ఒక 300+ ప్రాజెక్ట్స్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అందులో రోబోటిక్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, పెద్ద రోబోస్ కూడా రాబోతున్నాయి, మీకు డ్రోన్స్ రాబోతున్నాయి, రేడార్ వెహికల్స్ రాబోతున్నాయి. మేము బయట నుంచి కొన్ని టెక్నికల్ రిసోర్సెస్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుని సార్ గైడెన్స్తో ముందుకు వెళ్ళబోతున్నాం అనమాట. సో 15th and 16th మాత్రం మీ అందరూ ఈ మెసేజ్ని స్కూల్ పిల్లలకి, ఈవెన్ కాలేజ్ పిల్లలకి, రాజమండ్రిలో ఉన్న పబ్లిక్కి కూడా కొంచెం ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తే డెఫినెట్లీ మంచి నాలెడ్జ్ మాత్రం నేర్చుకుని వెళ్తారు ఇక్కడి నుంచి. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ పాతపేటలో శ్రీ గురజాల అక్కమ్మ తల్లి 39వ
జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు బారులు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గుడి భక్తులు బత్తిన అప్పారావు, పులి అక్కమ్మ, పులి ప్రసాద్, పులి శివ, దండంగి ప్రభు, కుడుపుడి పద్మ, దోనపుడి రాజు, పులి వెంకటరమణ, అద్దాల రవికుమార్, టి నాగబాబు, టి వీరబాబు, రెడ్డి కనమనాయుడు తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవ సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారి జాతర మరి గత 39 సంవత్సరాలుగా ఈ జాతర చేస్తూనే ఉన్నాం. మరి ఈ గ్రామంలో పాతపేటలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ బుద్ధాలక్కమ్మ తల్లి వారు ఈ జాతర మహోన్నత ఉత్సవంగా ఇక్కడ జాతరలో ఉన్నటువంటి ప్రజలు 50 మంది కూడా ఈ జాతరలో పాల్గొని అమ్మవారికి బాణాలు సమర్పించుకొని అమ్మవారి జాతరలో పాల్గొని ఈ 39వ జాతర ముగింపు సందర్భంగా ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో 50 మంది ప్రజానీకం భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ రకంగా మరింత గొప్పగా మరి ఈ జాతర జరగాలని ప్రజలందరూ కూడా అమ్మవారిని కోరుకుంటున్నారు. జై గుర్జాలకమ్మ. చేనేత సహకార సంఘాల ప్రక్షాళన చేపట్టాలని, పారదర్శక ఎన్నికలు జరపాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. అన్ని చేనేత సహకార సంఘాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి మగ్గం నడిపే నేతన్నల చేనేత కార్మికుల అనుబంధ కార్మికుల సభ్యత్వాన్ని ధృవీకరించాలని వినతి పత్రంలో కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ యానాపు యేసు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీబీఎన్ ఆచారి, ఓబీసీ మోర్చా ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ అత్తిలి పోషేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గుంటముక్కల శ్రీనివాస్, తనకాల శ్రీనివాస్, పౌరోజు ఆనంద్ సాగర్, చేనేత కార్మికుడు సిద్ధాని రామలింగేశ్వరరావు, ఆర్టీసీ మూర్తి తదితరులు వినతి పత్రం సమర్పించారు. క్రియాశీలంగా లేని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. ప్రతి సంఘంలో సభ్యుల జాబితా నవీకరించి అర్హులైన నేతన్నల పేర్లు, సభ్యత్వ వివరాలు, ఓటర్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని, నకిలీ సభ్యత్వాలను తొలగించి నిజమైన నేతన్నలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హత కలిగిన అన్ని చేనేత సహకార సంఘాలకు నిర్ణీత కాలపరిమితిలో పారదర్శక నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కడియం ఆర్ఎన్బి రోడ్డు పునరుద్ధరించాలని కోరారు. నా పేరు సిద్ధాని వెంకట్. నేను రాజమండ్రి ఉక్కంపేట గ్రామంలో ఉంటాం. మొన్న కూటమి ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకి 25,000 ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా కేంద్రంలో చేనేతకి 200 యూనిట్లు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మరి త్రిపుడును కూడా అమలు చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది చేనేత కార్మికులకి. ఈ విషయంలో కేంద్రానికి కృతజ్ఞతలు చేనేతల తరఫున తెలియజేసుకుంటున్నాం. మన రాజమండ్రి కేంద్రంగా బీజేపీ పార్లమెంట్ ఆఫీసులో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో శుక్రవారం నాడు చేనేతల తరఫున మాకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని జనతా వారధి కో కన్వీనర్ అయిన యానాపేస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ గారికి తెలియజేయడం జరిగింది. చేనేత కార్మికుల తరపున మాకున్న సమస్యలని పూర్తి వివరాలు కలెక్టరేట్ లెటర్లో వివరించడం జరిగింది. అందులో భాగంగా ఆప్కోకి సంబంధించిన చేనేత వర్తక సంఘాలను ప్రతి జిల్లాల్లో బజార్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చేనేత కార్మికుడి దగ్గరే డైరెక్ట్గా కొనుగోలు జరగాలని, మరియు చేనేత కార్మికుడి పైన ఉన్న బాకీలన్నీ సొసైటీల తరపున తొందరగా తీర్చాలని, అదేవిధంగా మా చేనేత సహకార సంఘాలు ఎలక్షన్స్ అంటే సజావుగా జరగాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం, న్యాయం చేస్తామని కూటమి నేతల భరోసా. కేబుల్ రమణ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి, 62వ జయంతి సందర్భంగా సీతంపేటలో ఘన నివాళులు. మోరంపూడి సర్వీస్ రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం, 3.40 కోట్లతో శంకుస్థాపన చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్.
ప్రియాంక మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్. ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరపాలి. కూటమి ప్రభుత్వంపై మార్కాని భరత్ రామ్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.